స్త్రీలకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాయండి. ముందుగా ఒక దేవుడికి ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి, మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయన కొద్ది జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన సమయం బట్టి ఎన్నో వందనాలు. గడిచిన బుధవారం నుంచి బుధవారం వరకు మీరు ఎక్కడ చోట్ల వదిలిపరిచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన విపరీతమైనటువంటి వడగాలు ప్రాంతాలు జరుగుతున్నటువంటి ఈ సమయాన్ని నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు స్థుతించి నిలపరచడానికి ఈ సమయాన్ని బట్టి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన ఇంకెవరైతే రావాల్సిన వారిని త్వరగా రప్పించి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. అంతకంటే ముందుగా మీ వాక్యం విని గ్రహించే మనసును దయచేయమని నాయన ముందుగా పాట కీర్తన ద్వారా నేను మహిమపరుస్తాను. మమ్మల్ని దీవించి ఆశించి సహాయం చేయమని కార్యక్రమం ఆరంభం నుంచి కొంతవరకు మీకు అప్పగించడం ప్రభుత్వం తీసుకున్నాము అడిగి వెళ్ళుకుంటున్నాను. నా ప్రియపాలో తండ్రి ఆమె చిన్న కీర్తన పుస్తకం నుంచి 70 పాట ద్వారా దేవుని మర్చిపోవచ్చు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తండ్రియు నా దారియు
చెన్నకేతన పుస్తకం నుంచి 71వ కీర్తన. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడా. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడా. కయ్యేను వలెను క్రోధము కలిగి తమ్ముడిని ద్వేషించుచు. కయ్యేను వలెను క్రోధము కలిగి తమ్ముడిని ద్వేషించుచు. అర్పణలు అర్పించిన వ్యర్థుడను వ్యర్థుడా. అర్పణలు అర్పించిన వ్యర్థుడను వ్యర్థుడా. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడా. తప్పిన తమ్ముని ఓర్వలేని తండ్రి సంతోషము చూడలేని. తప్పిన తమ్ముని ఓర్వలేని తండ్రి సంతోషము చూడలేని. అన్నవలే నీనుండినా వ్యర్థుడను వ్యర్థుడా. అన్నవలే నీనుండినా వ్యర్థుడను వ్యర్థుడా. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడా. శిశువులు దీవెన పొందగను శిష్యుల ఆటంకపరచితే.
వ్యర్థుడను వ్యర్థుడను. ముందుగా కీర్తనల ద్వారా మనము దేవుణ్ణి కనపరిచాము. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుణ్ణి కనపరుస్తాము. అందుకని ముందుగా చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాయన కొద్దిగా జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన ఇదిగో నాయన నీ కీర్తనల ద్వారా నేను కనపరచు. అందులో ఏమైనా దోషాలు ఉంటే మన్నించండి. ఇప్పుడు నీ వాక్యం ద్వారా నేను కనపరుస్తుండగా నాలో మీరుండి మాట్లాడమని అడుగుతున్నాను నాయన. ఎందుకంటే ప్రభా, మాట్లాడేది నేను కాదు కానీ మీరు కనుక నీ బిడ్డలకు ఏం అవసరమో ఆ వాక్యాన్ని అందించండి. అందించినటువంటి ఆ వాక్యం వారి మనసులో గ్రహించే మనస్తత్వాన్ని దయచేయమని, గ్రహించిన తర్వాత దాన్ని పాటించే బాధ్యతను దయచేయమని నాయన, విన్న తర్వాత నీ ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళడానికి నీ కృపా బాధ్యతను దయచేయమని ప్రభువును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆల్రెడీ నేను రెండు పాఠాలు చెప్పడం జరిగింది కదా. వినోయక్ అనేటువంటి తల్లి గురించి చెప్పుకున్నాము. అలాగే ఇంకొకళ్ళు ఎవరి గురించి చెప్పుకున్నాం, కూతురు గురించి చెప్పుకున్నాం. ఎవరామె పేరు? అక్సా గురించి చెప్పుకున్నాం కదా. అంటే మనం ఆల్రెడీ తల్లి గురించి కూతురు గురించి చెప్పుకున్నాము. మరి ఆ తల్లికి బిడ్డలు పుడతా ఉంటారు. పుట్టడానికి ఈ మధ్యన ఏదో నర్సులని అలాగనే వెళుతూ ఉన్నారు కదా. కానీ పూర్వకాలంలో ఆ బిడ్డలు పుట్టడానికి మంత్రస్థానులు అనేవాళ్ళు ఉండేవారు. అంటే ప్రస్తుత కాలంలో ఆ మంత్రస్థాన్ని నర్సు అని పిలుస్తారు. అంతే కదా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అంటే నాకు బాగా అలవాటు లైన్గా చెప్పడం అలవాటు. స్కూల్లో పాఠాలు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడ మర్చిపోకుండా ఉండడం కోసం ఆ ఆర్డర్ తీసుకొస్తూ ఉంటాం. ఆర్డర్లో చెప్పడమే అలవాటు అయిపోయింది. అందుకే వాక్యం కూడా తీసుకోవడం కూడా ఆ రీతిగానే తీసుకుంటున్నాం కదా. తల్లి గురించి చెప్పడం జరిగింది, కూతురు గురించి చెప్పబడింది. ఆ కూతుర్లు పుట్టడానికి కారణమైనటువంటి ఒక మంచి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నమాట. ఏంటో విషయం అంటే నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం తీయండి ఒకసారి. నిర్గమకాండము 1వ అధ్యాయం 15వ వచనం. వారిని పాండుపీఠం మీద చూచినప్పుడు మగవాడని ఎడల దాని చంపుడి, ఆడదని ఎడల దాని ప్రతినీయడని వారికి చెప్పింది. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్టు చేయగా మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతికించి ఈ పని ఏవో చేసి అని అడిగింది. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. 20వ వచనం వరకు చదవా. వారు ప్రసవించి ఉందరని పరుగుతో చెప్పి ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలేదు. ఇంకా దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగజేసింది. చాలమ్మా. చూడు, ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఆల్రెడీ చదివేటప్పుడు గమనించారో లేదో, ఎవరా పేర్లు ఒకసారి చెప్పండి. ఎవరాళ్ళు చదివింది మీకు ఎంతవరకు తెలిసిందో తెలియడం కోసం అడుగుతున్నాను. ఎవరు ఇద్దరు అక్కడ మంత్రస్థానులు? ఎవరు పేర్లు అక్కడ? పూయా, సిప్రా. అండర్లైన్ చేయండి. నేను ఇక్కడ హెబ్రీ మంత్రస్థానులు ఇద్దరు గురించి చెప్తున్నాను. పూయా, సిప్రా అనేటువంటి ఇద్దరు స్త్రీలు అక్కడ కనబడుతున్నారు. ఎందుకు అడుగుతున్నా అంటే చదవడం కంటే చదివిన దాన్ని గ్రహించారా లేదా అన్నది తెలియదు. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యన చాలాసార్లు బైబిల్ చదువుతూ వచ్చాను. కానీ ఏదో నామాత్రంగా చదివేదాన్ని, కానీ అంత ఇదిగా చదివేదాన్ని. ఏ విషయాలు తీసుకునేదాన్ని అంటే నాకు ఏం అవసరమో అవి మాత్రమే తీసుకుంటూ ఉండేదాన్ని. వాటి మీద మన దృష్టి వెళ్ళేది.
ఇప్పుడు వాక్యం చెప్తూ మొదలెట్టిన తర్వాత ప్రతిదీ అండర్లైన్ చేయడం జరుగుతుంది. అయితే ఇదే పరిస్థితి స్కూల్లో పిల్లలు పాఠం చేసేటప్పుడు ప్రతి లైను అండర్లైన్ చేస్తాను. కానీ వాక్యానికి వచ్చినప్పటికి ప్రతి లైను నేను అండర్లైన్ చేసి చదివేదాన్ని కాదు. వాక్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి లైను అండర్లైన్ చేసి మరీ చదువుతున్నాను. అందుకే మీరు చదివేటప్పుడు నా అనుభవంతో చెప్తున్నాను. ప్రతి లైను గ్రహింపుగా చదివినట్లయితే అందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటో మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మనము చెప్పుకున్నాం. ఎవరట? సిప్రా, పూయా అనేటువంటి ఇద్దరు హెబ్రీ స్త్రీలు ఉన్నారట. వాళ్ళు ఒక వృత్తిని ఎంచుకున్నారు. ఏంటది? మంత్రసాని అనేటువంటి వృత్తిని ఎంచుకున్నారు. ఎంచుకుని ఆ మంత్రసాని అనేటువంటి వృత్తి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో నర్సుగానే పిలబడేదట. నర్స్ అంటే సేవ చేయడమే కదా. కానీ చాలామంది నర్స్ అంటే చాలా చులకంగా చూడడం, ఇదిగా చూడడం, అలాగేలా చూస్తూ ఉంటారు. కానీ ఈ వృత్తి ఎంత పవిత్రమైనది అన్నటువంటి విషయము మనం ఈ పాఠం విన్న తర్వాత తెలుస్తుంది. అంటే వాళ్ళకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో అన్ని వృత్తులు ఉన్నప్పటికీ ఈ మంత్రసాని వృత్తిని ఎంచుకున్నారంటే వీళ్ళిద్దరూ. అలా ఎంచుకోవడం ద్వారా వాళ్ళు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డారు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూసుకోవచ్చట. అంటే మనము కొన్ని వృత్తులను ఎంచుకునేటప్పుడు మనకు నచ్చింది ఎంచుకుంటూ ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళు అది చూసి చులకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ ఈ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది అని చెప్పి చులకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనసుకు నచ్చింది చేయడంలో ఉన్నటువంటి ఆనందం ఎందులోనూ రాదు. అది ఆ మనసుకే తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఏవో ఏ ఉద్దేశంతో ఆమె ఎంచుకుందో. ఈ సిప్రా పూయ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఏ ఉద్దేశంతో ఎంచుకున్నారు ఈ వృత్తిని అన్నటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే లాస్ట్లో మనకి తెలుస్తుంది. అయితే ఏ వృత్తిని ఎంచుకున్నా ఆ పని చేయాలంటే జ్ఞానం ఉండాలి కదా, తెలివి ఉండాలి, నెక్స్ట్ ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ధైర్యం ఉండాలి. అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి కదా. అయితే అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఈ సిప్రా పూ అనేటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామట. ఫరో రాజు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేయమంటుంటే వీళ్ళిద్దరూ చంపకుండా ఏం చేశారనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం చదివిన దాంట్లో మనం తెలుసుకున్నాం కదా. ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నర్సు అంటే మంత్రసాని అనే పని చేస్తున్నారు. ఏ పిల్లల్ని చంపేయమన్నాడంటే ఫరో రాజు? ఇశ్రాయేలు అయినటువంటి మగ పిల్లలందరినీ పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చంపేయమన్నారంట. కానీ ఆ పని వాళ్ళు చేశారా? ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు ఏంటో అన్నది మనకి చూసినట్లయితే వీళ్ళకున్నటువంటి లక్షణాలు ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ పాయింట్ ఎందుకు ఆ పని ఎంచుకున్నారు అని అనుకుంటే ఫస్ట్ మంత్రసానిగా పరిచయం చేయబడ్డారంటే ఈ వాక్యంలో మనకి ఫస్ట్ పాయింట్ రాసుకుంటూ ఉండండి. ఫస్ట్ వీళ్ళు మంత్రసానిగా పరిచయం చేయబడి ముందే చెప్పాను. అంటే వీళ్ళిద్దరూ అన్ని వృత్తులు ఉన్నాయి కానీ మంత్రసాని పనే ఎంచుకున్నారట. ఎందుకని? సేవ చేయాలి, మనుషులకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో, మనిషికి మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ వాళ్ళకు ఉన్నత పదవులు అందుకుంటారు. అనుకుంటే సపోజ్ ఉదాహరణకి చెప్పుకుందాం, మన సమాజంలోనూ టీచర్ వృత్తి ఉంది అంటే కదా, చెప్పులు కుట్టేవాడు వృత్తి, రకరకాల వృత్తులు ఉన్నాయి. అందరూ టీచర్ వృత్తులు ఎంచుకుంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఇది చేసేవాళ్ళు ఉంటారు, అది చేసేవాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఏ పని ఎవరికి నచ్చితే ఆ పని చేయడం, అందులో ఉన్నటువంటి నైపుణ్యం సాధించడంలోనే ఆ ఎంచుకున్న వాడి యొక్క ఘనత అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి చాలా వృత్తులు ఉన్నప్పటికీ ఏ వృత్తిని ఎంచుకున్నారంటే వీళ్ళు మంత్రసాని అనేటువంటి పనిని ఎంచుకోవడం జరిగింది. ఎందుకు? సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో. రెండవ పాయింట్ అక్కడే మనం చదువుకున్నాం, ఫరోకు భయపడలేదు కానీ ఎవరికి భయపడ్డారట? దేవునికి భయపడ్డారంట. ఫరోకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారంట. అక్కడే ఉంది చూడండి పాయింట్, అక్కడ ఏముందో చూడండి. ఆ మంత్రసాలని పిలిపించి 18వ వచనంలో చూడండి, ఆ మంత్రసాలను పిలిపించి చదవమ్మాయి. చాలా
చురుకైన వారు. మేము మేము హెబ్రీ జాతికి చెందిన వాళ్ళమే. మేము హెబ్రీ జాతికి చెందినటువంటి మంత్రస్థానులమే. ఆ హెబ్రీలు చాలా చురుకైన వారు అని చెప్పి వాళ్ళకి ఎవరికి భయపడలేదంటే వీళ్ళు ఫరోకి భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారట. ఎందుకని? ఒకవేళ పిల్లలను కనుక చంపేస్తే ఆ పాపం మనకొస్తుందేమో, ఆ పాపం మనకొస్తుందేమో పిల్లల్ని చంపేస్తే. ఈ పాపాన్ని ఎందుకు మూట కట్టుకోవాలి? మనకు రావడమే కాదు, మన పిల్ల తరాలని పీడిస్తుంది అని చెప్పి ఎవరికి భయపడలేదంటే వీళ్ళు రాజుకి భయపడలేదండి. కానీ దేవుడే చెప్పాడు, అధికారులకు లోబడండి అని చెప్పి దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా అని చెప్పి చెడ్డ పని చేసే వాళ్ళందరూ ఒప్పుకున్నాం అనుకోండి, వాళ్ళతో పాటు మన జీవితం కూడా ఏమైపోద్ది? చెడ్డ కిందగానే పాడైపోద్ది. అందుకే అధికారులకు లోబడండి, కానీ చెడు పనులు చేసేవారికి లోబడకండి. మంచి చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోబడొచ్చని ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తే మనకి అర్థమవుతుంది. రాజు అంటే మరి రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే మరణశాసనంగానే వాళ్ళిద్దరికి తెలుసు. కానీ రాజు శిక్షిస్తే శిక్షించడలే, కానీ అంతకంటే బలమైనటువంటి రాజు ఉన్నాడు కదా, ఆ రాజు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు, మా కుటుంబాన్ని రక్షిస్తాడు కదా అని చెప్పి ఎవరికి భయపడ్డారట? దేవునికి భయపడ్డారంట. అలా దేవునికి భయపడితే ఏం జరుగుతుందని చెప్పి సామెతలు 31వ అధ్యాయం 30 చదువమ్మాయి. సామెతలు 31వ అధ్యాయం 30 30 కింద చదువు, కింద లైన్ చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమడద్దట? కొనియాడబడద్దట కదా, అవునా కదా? మరి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, ఆల్రెడీ కొనియాడబడ్డము అంటే మనల్ని కీర్తించడం లేకపోతే మన గురించి చెప్పుకోవడము అని అర్థం. ఎవరు చెప్పారట? దేవుడే చెప్తాడట. దేవుడే చెప్పడం అంటే దేవుడు ముందుగా చెప్పాను. ఎవరికి దేవుడు నేరుగా వచ్చి చెప్పడు. చిన్నవాళ్ళతోనో పెద్దవాళ్ళతోనో పక్కింటి వాళ్ళతోనో ఎదురింటి వాళ్ళతోనో మన శ్రేయోభిలాషులతోనో స్నేహితులతోనో మాట్లాడతాడట. మనమేమనుకుంటాం? వాళ్ళే మాట్లాడారనుకున్నాం. కానీ ఎప్పుడైతే మనకు ఆ ఆలోచన ఉంటుందో, మన గురించి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన వస్తే కనుక ఏ విషయమైనా సరే మనం పాజిటివ్గా తీసుకుంటామట. అలా కాకుండా మన గురించి పక్క వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు అన్న ఆలోచన మనకు వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడినా మనకి వ్యతిరేకంగానే ఉంటుంది. అందుకే దేవుడు మనల్ని పొగుడుతున్నాడు అంటే దేవుడు నేరుగా రాడు అని ముందే చెప్తున్నాడు. దేవుడు నేరుగా ఎప్పుడు కూడా రాడు. చిన్నవాళ్ళ ద్వారా రావచ్చు, పెద్దవాళ్ళ ద్వారా రావచ్చు, పక్కింటి వాళ్ళ ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా అయినా కూడా రావచ్చు. అలా వచ్చి మనల్ని పొగుడుతున్నారంటే దేవుడు నాకు ఇచ్చిన ఘనత అని అనుకోవాలట. రెండోది అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడమ్మాయి. నేను జ్ఞానిని కదా అని ఉమ్, ఉమ్. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనములను విడిచిపెట్టును. చూడండి, రెండవ పాయింట్, భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంట? చెడుతనము దూరం అవుతుందట. చెడుతనం అంటే మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అసూయ, ద్వేషం, కోపం, స్వార్థం, ఏంటి పక్కలో నుంచి చులకంగా మాట్లాడడం, చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ దూరం అయిపోతాయంట ఏం కలిగి ఉంటే? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే గనుక. అలాగా నెక్స్ట్ అదే సామెతలు 10వ అధ్యాయం 27వ వచనంలో చూడమ్మా. దీర్ఘాయునకు కారణం చూడండి, 3 విషయాలు మనం చూసుకోవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఈ సిప్రా పూయ అనేవాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే ఫరో రాజు ఆజ్ఞాపించినప్పటికీ అతనికి లోబడలేదు. ఎవరికి లోబడ్డారట? దేవునికి లోబడ్డారు. దేవునికి లోబడ్డారు కాబట్టే వాళ్ళకి దీర్ఘాయువు వచ్చింది కదా. ఇంకోటి ఏం పంచంలో చెడు విషయాలకి దూరంగా ఉన్నారు. అంత ముందు విషయం ఏం నేర్చుకున్నాం? కొనియాడబడ్డాం. ఇప్పుడు కొనియాడబడమంటే సిప్రా గురించి మనం చెప్పుకుంటున్నామే కదా. సిప్రా పూయ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ముందే చెప్పాను, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. నిజంగా ఆ భక్తి లేదనుకోండి, ఆ ఇద్దరు స్త్రీల గురించి మనం చెప్పుకోవాలా? అసలు మంత్రసాల గురించి మాట్లాడుకోవడం పెట్టి ఏదో రాజులు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ మంత్రసాని అంటే చాలా చిన్న వృత్తి కదా. అలాంటి చిన్న వృత్తి ఉన్నటువంటి వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుంటామంటే వాళ్ళకి దేవుని పట్ల ఏం కలిగి ఉన్నారు?
భయభక్తులు కలిగి ఉన్నారు. అంటే దేవునికి లోబడ్డారు. ఎవరికి లోబడలేదట? మనుషులకి లోబడదంట. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ 2 పాయింట్లు చేర్చుకున్నారు. ఒకటి మంత్రసానిగా పరిచయం అయ్యారు. రెండోది ఫరోకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారన్న విషయం మనకి తెలిసింది. నెక్స్ట్ మూడో పాయింట్, మగపిల్లలను బ్రతికించిన స్త్రీలుగా గుర్తింపు పొందారట. అంటే అక్కడ ఫరో రాజు చెప్పాడు, మగపిల్లలు పుట్టిన మగపిల్లలు ప్రతి ఒక్కరిని చంపేయమని చెప్పారు. చెప్తే వీళ్ళు చంపేశారా? చంపలేదట. ఎందుకు చంపలేదు అన్నటువంటి విషయం కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి, సామెతలు 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. చూడండి, సూటుపోటుల మాటలు వంటి వారు కలరు. వే చాలా మా పాయింట్. ఇక్కడ మగపిల్లలను బ్రతికించిన స్త్రీలు అంటే అర్థం వీళ్ళు చంపేసేటువంటి అలవాటు వీళ్ళ దగ్గర లేదట. చంపేసేటువంటి అలవాటు లేదంట. అంటే బ్రతకనిచ్చేటువంటి అలవాటు ఉంది. అంటే ఇక్కడ వాక్యం ద్వారా ఏంటంటే మనం కూడా సామెతలు 12వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఏం మాటల ద్వారా చంపేస్తామంట? సూటుపోటు మాటల ద్వారా చంపేస్తామంట కదా. ఏ మాటల ద్వారా? సూటుపోటు మాటలు. అంటే మనకి ఏదైనా ఉక్రోషం ఉందనుకోండి, దాన్ని ఎలా వెళ్ళగొక్కాలా అని చెప్పి కుక్క మీద వంక పెట్టడం, నక్క మీద వంక పెట్టడం, పక్కోడి మీద వంక పెట్టడం, ఈ రకమైన వంకలు పెట్టి చెప్పేస్తూ ఉంటాం కదా. చెప్పేసి మాటలతోటి వాళ్ళని ఏం చేస్తున్నామట? చంపేస్తున్నామట వాళ్ళు. కానీ ఆ పని చేయకూడదట. ఏ పని చేయాలట? అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. 1, మృదువైన మాట క్రోధమును చల్లారును. ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, సూటుపోటు మాటలతో చంపేస్తున్నాము అని చెప్పి. అంటే సూటుపోటు మాటలతో చంపేయడం అంటే ఆ ఎదుటి వ్యక్తి మీద మనకి ఏముంది? కోపం ఉంది కాబట్టి సూటుపోటు మాటల ద్వారా మనం వాళ్ళని చంపేస్తున్నాం. ఆ కోపం ప్లేస్లో మృదువైన మాట అంటే చల్లనే మాట, లేకపోతే ప్రేమతో నింపిన మాట, ఇంకా అంతగా వదిలేదు. అయ్యో నేను ఈ రీతిగా అంటే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు అన్నీ చూస్తున్నాడని చెప్తున్నారు కదా, దేవుడు అన్నీ వింటున్నాడని చెప్తున్నారు కదా అన్న చిన్న ఆలోచన మనలో కనుక ఉన్నట్లయితే అసలు ఎదుటి వాళ్ళ గురించి మనం అసలు అలా విధంగా మాట్లాడం. ఒకవేళ కోపం వచ్చింది అంటే మనలో వాక్యం ఉంటే ఆ కోపాన్ని ఏం చేస్తాడట? చల్లారుస్తుందట. తగ్గింపు గుణాన్ని ఇస్తుందట. మెత్తగా మాట్లాడే విధానాన్ని నేర్పుతుందట. ఏముంటే? వాక్యం ఉంటే. అంతకుముందే చెప్పాను, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆ రీతిగా ఉన్నారు. ఇక్కడ ఎదుటి వాళ్ళని చంపకూడదు అన్నటువంటి ఆలోచన, ఆ చిన్నపిల్లల్ని చంపేస్తే పాపం కలుగుద్ది అన్నటువంటి ఆలోచన ఈ సిప్రా పూవిలో కలిగింది అంటే అంతకంటే ముందు వాళ్ళ మనసులో ఏముంది? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ఉంది కాబట్టి అంతటి ఫరో రాజు చంపేమని చెప్తే వీళ్ళకి ఏం రాలేదట? చంపాలన్నటువంటి ఆలోచన రాలేదు. అంటే అలాంటి గుణాలు మనకు రాకుండా ఉండాలంటే ముందుగా మనలో ఏం నింపబడాలట? దేవుని వాక్యం నిలబడి ఉంటే అసలు పక్కవాళ్ళ గురించి నెగిటివ్గానే మనం మాట్లాడమట. ఏదైనా సరే చాలా సింపుల్గా, మృదువుగా, దేన మనసు కలిగి, తగ్గింపు మనసుతో, ఇంకా చెప్పాలంటే తగ్గింపు మనసుతో మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ అలా మాట్లాడలేకపోయామనుకోండి, సైలెంట్గా ఉండిపోతామట. ఎందుకని? ఆల్రెడీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆల్రెడీ మనల్ని ఏం చేస్తుంది? దేవుని వాక్యం హెచ్చరిస్తుందట. అలా హెచ్చరించడం వల్ల ఆటోమేటిక్గా మన మనసు తగ్గిపోద్దట. అలాగా మూడో పాయింట్, మగపిల్లలను బ్రతికించిన స్త్రీలుగా చూసుకోండి. 4వ పాయింట్, ధైర్యం కలిగిన స్త్రీలు. 4వ పాయింట్ ఏంటి? ధైర్యం కలిగిన స్త్రీలు. ముందే చెప్పుకున్నాం, ఎవరికి భయపడలేదు వాళ్ళు? రాజుకి భయపడలేదు. ముందే చెప్పినాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా పని చేస్తుంటే పక్క వాళ్ళు ఇలా మాట్లాడతారు, చేస్తాడు. ఆ పని పిరికితనంతో ఏం చేస్తాము? ఆఫ్ చేసేస్తాం. అలా కాకుండా ధైర్యం ఉంటే కనుక ఆ పని పూర్తి చేయాలి. ధైర్యం కావాలంటే ముందుగా మనలో ఎవరు ఉండాలని చెప్పుకున్నాము? భగవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం అనేది వస్తుంది. ఎవరు ఏమనుకున్నా వాళ్ళ విషయాల గురించి మనం పట్టించుకోము. పట్టించుకుంటామా? పట్టించుకోము. ఎందుకంటే వీళ్ళు నన్ను ఎంత ఇరిటేషన్ చేసినా, లేకపోతే నా గురించి ఈ విధంగా మాట్లాడుకున్నా, అందరికంటే గొప్పవాడు ధైర్యవంతుడు నాకు ఉన్నాడు కదా అని చెప్పి ఆ విధంగా ఆ పనికి చేయడానికి ముందుకి వెళతాం. అలాంటి ధైర్యం కలిగినారు కాబట్టి ఈ మంత్రస్థానులు ఆ పని చేయడానికి ముందుకు రావడం జరిగింది. అది 4వ పాయింట్.
ఐదో పాయింట్ అయితే ధైర్యం కలిగినటువంటి స్త్రీల గురించి మనం చెప్పుకున్నాం కదా. ఉదాహరణకి యేసేపు గారి జీవితం చూసుకున్నట్లయితే కదా, దేవుడు అంటే భయభక్తి ఉండబట్టే కదా తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు మనకి తెలుసు. ఇంకొక ఆయన ఉన్నాడు ఏబు. ఎన్ని రకాలుగా శోధనలు పడ్డాడు ఆయన. పడినప్పటికీ ధైర్యం కోల్పోయలేదు. మూడో ఆయన యేసుప్రభు గారు. అంతటి యేసుప్రభు గారే అన్ని మంచి పనులు చేసిన జనాల ద్వారా చేతపించుకోవడం, మానించబడడం ఇన్ని చూసాం కదా. అయినప్పటికీ ఆయన ధైర్యం కోల్పోయాడా? అసలు ధైర్యమే కోల్పోలేదు. వీటన్నిటికీ కారణము దేవుని వాక్యం కనుక మనసులో ఉంటే అసలు ధైర్యమే కోల్పోమన్నటువంటి విషయం మనకి ఈ సిప్రా పువ్వుల గురించి చదివితే మనకి అర్థమవుతుంది. ఐదో పాయింట్, అసలే అది సిప్రా పూయ అంటే అర్థం ఏంటి? సిప్రా అంటే అందమైనది. సిప్రా అంటే అర్థం ఏంటి? అందమైనది. పూయ అంటే అర్థం ఏంటి? చిన్నది. సిప్రా అంటే అర్థం ఏంటి? అందమైనది. పూయ అంటే అర్థం ఏంటి? చిన్నది అని అర్థమట. ఇక్కడ అందమైనది, చిన్నది. అందం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అందం అంటే ఈ లోకానుసారమైనటువంటి అందం గురించి ఇందాక చదువుకోండి. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ రెండు వేస్ట్ అని భగవంతుడే చెప్తున్నాడు. అయితే అందం అంటే ఏంటి? దేవుని వాక్యము మనలో ఉంటే, దేవుడు తగ్గ జీవితం జీవిస్తే ఆటోమేటిక్గా మన అందము ఏమవుద్దట? పెరుగుతుందట. రెండోది చిన్నది అంటే అర్థము తగ్గింపు మనసు కలిగి ఉండడం. దానికి మత్తయ్య 11వ అధ్యాయం 29 చూడమ్మ ఒకసారి. 11:29. నేను సాత్వికుడను, ఉమ్, దీన మనసు గలవాడను కనుక ఉమ్, ఈ మీద నా కాడి ఎత్తుకొని ఉమ్, నా యొద్ద నేర్చుకొనుడి. చూడమ్మాయి ఇంకేముంది? అప్పుడు మీ ప్రాణములకు ఉమ్, చూడండి. అప్పుడు మీ ప్రాణములకు ఏం జరిగినట? శాంతి జరుగును. అంటే ఏంటి? ఇక్కడ చిన్నది అంటే తగ్గింపు మనసు. మనం ఏ విషయంలో అయినా సరే హెచ్చుకే వెళ్ళిపోయామనుకోండి, మన మనసుకి ఏముండదట? అసలు శాంతి అనేదే ఉండదట. సిప్రా అనేటువంటి మాటకి అందమైనదంటే ఈమె దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి అందమైన గుణాన్ని అలవర్చుకుంది. పూయ అంటే అర్థము చిన్నది అంటే తగ్గింపు మనసు కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని పూయ తన పేరు తగ్గ జీవితాన్ని ఆమె జీవించడం జరిగింది. అవునా కదా? మరి తగ్గింపు మనసు కలిగిందా లేదా? ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే వీళ్ళిద్దరి నుంచి వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తి సమాజానికి సేవ చేయడం. ఆ సేవ చేయడంలో అందం ఉంది అనుకుందట సిప్రా. ఇక్కడ పూయం కనుక తీసుకున్నట్లయితే సమాజానికి సేవ చేయాలి అనుకుంది. అంటే ఎదుటి వాళ్ళకి సేవ చేయాలనుకుని చిన్నది అనేటువంటి మాటకి తగ్గింపు మనసు అంటే అర్థము నేను ఈ పని చేస్తున్నాను కానీ తనకు తాను హెచ్చించుకోదట. నేను చేస్తున్నది గొప్ప మనసు కదా అని చెప్పి మనసులకి తనకు తాను తగ్గించుకుని తప్ప హెచ్చించుకోవడం అనేది ఇక్కడ జరగదు. ఈ విధంగా చేయడం బట్టే మోషే గొప్ప ప్రవక్తగా తయారు. మోషేనే కదా మరి బ్రతికించడం జరిగింది. మోషే అంత గొప్ప ప్రవక్తగా ఇలా ఈరోజు మోషే గురించి చెప్పుకుంటున్నామంటే ఆ మోషే అంత ప్రవక్తగా అవ్వడానికి కారణం ఎవరట? ఈ ఇద్దరు మంత్రసానులే. ఎవరు? పూయ, సిప్రా కదా. అంటే మనం ఏదైనా ఒక పని చేసాము అంటే ఆ పని యొక్క లక్ష్యం మనం చూడాలి తప్ప దానికి వెనకాల ఉన్నటువంటి ఆటుపోటులు మనము చూడకూడదు. మరి ఈ పని వీళ్ళు ఎంచుకుని ఆ వృత్తిని కొనసాగించేటప్పుడు ఎన్ని అవమానాలు పొందారు. నిజంగా రాజుకి భయపడి ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొని ఉంటారు. మనం ఏదంటే ఇక్కడ చిన్నగా రాయబడింది కానీ చాలా ఉడుదుడుకులేళ్ళు పడుంటారు ఆ పని చేయడానికి కదా. మనం ఏదో సింపుల్గా చెప్పుకున్నాం కానీ చాలా ఒడిదుడుకులు పడుంటారు, చాలా ఇబ్బందులు పడుంటారు. అయినప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి మోషే అంతటి గొప్ప ప్రవక్త మనము చూడగలిగాము. ఆ మోషే గురించి చెప్పగలగడానికి గల కారణము ఎవరట? ఈ సిప్రా పూయ అనేటువంటిది. ఉదాహరణకి నేను ఒక చిన్న కథ చదువుతున్నాను. ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఒక ఆమె ఉండేదంట. ఆమె మే 12వ తారీఖున ఇటలీలో జన్మించిందంట. ఆ రోజుల్లో గాయాలు పడినటువంటి సైనికులకి సేవ చేయడానికి రాత్రి మాటలు అంటే నేను చదువుకున్న పాఠంలో అది చిన్నది ఏదో తీసుకున్నాను. ఈమె కూడా నర్సే, ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ అనే ఆవిడే. ఆమె రాత్రి మాటలు వెళ్ళి ఆ రోగులందరికీ సేవ చేసేదంట.
ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఆమె చాలా ధనవంతుల యొక్క కుమార్తె అట. ఒక్కగానొక్క కుమార్తె అంట. మరి అలాంటి ఆమెకు ఆ ధనవంతుడైనటువంటి తండ్రి ఈ నర్సు ఉద్యోగం ఎంచుకుంటుంటే, అమ్మ నీకు ఇది వద్దు, ఉన్నతమైనటువంటి పదవినిస్తాను, ఏసీలో ఉండి నేర్చుకునేటువంటి ఉన్నతమైన పదవినిస్తానంటే, నాయన ఆ పదవి నాకు మనశ్శాంతిని ఇవ్వలేదు. ఆ పదవి నాకు కీర్తిని ఇవ్వలేదు. ఆ పదవి నాకు ప్రశాంతతనివ్వలేదు. అందుకే ఈ నర్సు పని నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే రోగులకి సేవ చేయడంలోను, జనాలకి సేవ చేయడంలోను, ఇతరులకి సేవ చేయడంలోనే నాకు తృప్తి ఉంది. ఆ పదవులు నాకు వద్దు అని చెప్పి ఈ ఉన్నతమైనటువంటి పదవిని ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ ఎంచుకోవడం జరిగిందంట. అంత ఆస్తుండి ఆవిడకి ఆ రాత్రి మాటలు ఆ లైట్లు పట్టుకుని ఎగ్గు పట్టుకుని వెళ్ళి ఆ రోగులు సేవ చేయాలి పని ఏంటి? చక్కగా ఏసీలో కూర్చుంటే సరిపోద్ది కదా. అంటే తను ఎంచుకున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందాలనుకుంది. పొందడమే కాదు, ఎదుటి వాళ్ళకి సేవ చేసిన తృప్తి పొందాలన్నటువంటి లక్ష్యాన్ని ఆమె ఎంచుకుంది. అలాగే ఎంచుకున్న కనుకే ఈమెకు మరో పేరు కూడా ఇచ్చారట. లేడీ విత్ ల్యాంప్ అని పిలిచేవారంట. ల్యాంప్ అంటే లైట్. లేడీ విత్ ల్యాంప్ అని పిలిచేవారట. అలాగే ఇంత గొప్ప పని చేసినటువంటి ఆమెకు అదే ఆమె పుట్టినరోజు మే 12వ తారీఖుని నర్సెస్ డే అంటే నర్సుల దినోత్సవం జరుపుకోవడం ఇచ్చారంట. చూడండి, ఆ రోజే ఆ అమ్మాయి అబ్బాయి నేను ఈ పని చేయలేను అని వెనక్కి వచ్చేసింది అనుకోండి, ఈ రోజు ఆమె గురించి చెప్పుకోగలమా? ఆమె గురించి చెప్పుకోలేము. ఏదైనా మనం మన గురించి చెప్పుకోవాలి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని సాధిస్తేనే ఆ విషయాన్ని మనం చెప్పుకోగలము. అలా జీవించాలని ఈ సిప్రా పూజల ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. అంటే ఎదుటి వాడికి ఏం చేయాలి? సేవ చేయాలి, లేకపోతే మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండడమే ఈ సిప్రా పూజల పాట యొక్క ముఖ్య ఉద్దేశము. మరి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు చెప్పండి. సిప్రా పూజ అనేటువంటి మాటలకు అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి. అందమైనది, చిన్నది. వీళ్ళిద్దరి గురించి ఏ గ్రంథంలో కనిపిస్తుంది మనకి? నిర్గమాకాండంలో కనిపిస్తుంది. వీరు ఎవరికి భయపడ్డారని తెలుసుకున్నాము? దేవునికి భయపడ్డారు. ఎవరికి భయపడలేదని తెలుసుకున్నాము? చివరికి వీళ్ళిద్దరికి ఒక మేలు చేశాడంట దేవుడు. ఏది మనం చదువుకున్నాం? సంతానాభివృద్ధి. అదే నిర్గమాకాండం 1వ అధ్యాయము 20వ వచనంలో చూడండి, ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసను. చూడండి, వంశాభివృద్ధి అంటే అర్థం ఆడతోనే అర్థమైపోలేదట. తరతరాలు వచ్చింది. అది ఎలాగొచ్చింది? ఎదుటి వాడికి ఉపకారం చేస్తేనే అలాంటి దీవులు మనము పొందుకోగలము. ఏ విషయాన్ని మనంతటి మన గురించి ఆలోచించుకోకూడదట, ఎదుటి వాళ్ళ గురించి కూడా మనము ఆలోచించాలంట. ఇప్పుడు మనము సంఘంలో సభ్యులు కేవలం మన ఇంటి దగ్గరే చేసుకోవడం కాదు, సంఘంలో కూడా మనము ఆ విధమైనటువంటి సేవ చేస్తేనే దేవుడు మనల్ని కొనియాడడం జరుగుతుంది. అలాంటి కొనియాడే జీవితం సిప్రా పువ్వులు ఏ విధంగా అయితే కలిగి ఉన్నారో ఆ విధంగా కలిగి ఉండడం ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశము. లాస్ట్ ప్రశ్న, వీరి ద్వారా నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి? ఏం నేర్చుకోవాలి? వీళ్ళ ద్వారా నేర్చుకున్నటువంటి పాఠం దేవునికి సేవ చేయడం. ఇంకా దేవునికి అంటే ఇక్కడ దేవుడు అంటే ఎవరు? సంఘానికి సేవ చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు మనల్ని కూడా కొనియాడడం జరుగుతుంది. ఇది పాఠం. ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది. పరలోకం ఉందన్నమాట తండ్రి, నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా నాయన కొద్ది జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చేస్తాను బట్టి నీకు స్తోత్రాలు ప్రభ. నాయన సిప్రా పూజల ద్వారా మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, సంఘానికి సేవ చేయాలన్నటువంటి విషయాన్ని, ఆ విధంగా సేవ చేస్తే దేవుడు మమ్మల్ని కూడా కొనియాడుతాడు అన్నటువంటి విషయాన్ని ప్రతి బిడ్డ గుర్తిరిగి ఆ రీతిగా సంఘంలో మన యొక్క బాధ్యత ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రతి బిడ్డ నేర్చుకుని దాన్ని పాటించేటువంటి బాధ్యతను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగేనైనా ఆలయంలో ఎవరైతేనైనా అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, కోరికలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, ఎవరెవరికి ఏమేమి కావాలో నీకు తెలుసునాను. ఎందుకంటే మనుషుల హృదయాంతరాలు ఎదిగినటువంటి గొప్ప దేవుడు నా దేవాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నేను పిలుస్తారో ప్రతి వారికి వారి వారి అక్కర్లు తీర్చి ప్రతి బిడ్డ నీ సాక్షిగా నిలబడడానికి సహాయం చేయమని, అంతవరకు నీ కాపుదలు దయచేయమని ప్రభువును రక్షణకర్త యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి.